ఆ కఠినమైన బోధలో ఉన్నంతసేపు మహిమలో ఉన్నారు. పర్వాలేదులే అనే బోధలోకి వచ్చాక చచ్చిపోయారు. మరి నూతన నిబంధన సంఘములో కడవరి కాలములో కూడా జనాలు మన చేతికి అప్పగించబడ్డ సంఘాన్ని నశింపచేసిన బోధే, రక్షించుకున్న బోధే. నాది సిఎస్ఐ బోధ, నాది బ్యాప్టిస్ట్ బోధ, నాది హెబ్రోను బోధ, నాది క్రీస్తు సంఘం బోధ, నాది నీ బోధ ఏది అని ప్రశ్నకు నీ దగ్గర పేరు ప్రఖ్యాతుల కోసం చెప్పానండి అని నీళ్లు నమిలే దరిద్రం తగలబెడితే ఇక్కడే అటు సత్య తీర్పులో ఆయన ముందు ఏమి నిలబడి చెప్తావు? నీ పిలిపేంటిది? కనుక ఈనాడు ఒక అపోస్తుల ఓసోసి నువ్వు అపోస్తులుడు వేటే. మొన్న ఫోన్ చేశాడు, నేను యేసు బాబుని మాట్లాడుతాను అన్నాడు. నేను చెప్పులు వేసుకున్నాను, పర్లేదా అయిపోయినా అని అడిగా. సడన్గా ఒక ఆయన ఫోన్ చేసి హలో ఎవరు అంటే నేను యేసు బాబుని మాట్లాడుతున్నాను. అందుకనే పౌలు సిలువ వేయబడ్డ యేసును మాత్రమే, తండ్రి చేత పంపబడి లోక పాపాన్ని తీసివేయడానికి సిలువను భుజాన మోసే శరీరంలో ప్రతి అవయవ నీ వల్లే, నీ బోధ వల్లే కొందరు నరకానికి పోతారు అంటే నువ్వు తట్టుకోగలవా? నీ వలనే కొందరు నరకానికి పోతారు అనే మాట నీకేమైనా భరింపగలిగిన మాటేనా? పౌలు గారు తేటగా మాట్లాడుతూ నిన్ను గూర్చి, నీ బోధను గూర్చి జాగ్రత్త, ఇలాగూ చేస్తే నిన్ను నీవు రక్షించుకోగలవు, నీ బోధ విన్న వారిని కూడా రక్షించుకోగలవు అన్నాడు. వ్యక్తిగతంగా నీ రక్షణ, నీ సాక్ష్యం, నీ ప్రతిష్ట, నీ పరిశుద్ధత, ఇవన్నీ నువ్వు జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయాలు. సాధారణంగా ఏ సందేశమైనా, ఏ కూడికైనా మన వ్యక్తిగత ప్రవర్తన జాగ్రత్తగా ఉండడానికి, సరిచేసుకోవడానికి, శుద్ధీకరణ చేసుకోవడానికే లక్ష్యముగా జరుగుతూనే ఉంటాయి. అందుచేత మనకున్న పరిమితమైన సమయంలో వ్యక్తిగత జీవితము, క్యారెక్టర్, వీటి మీద ప్రధానమైన దృష్టి పెట్టకుండా ఈ పూట బోధ గురించి కొన్ని మాటలు మీ ఎదుటికి తేవాలని నేను ఆశపడుతున్నాను. కూడికి ఏదైనా వర్తమానం ఎవరిచ్చినా మన ప్రవర్తన, మన బతుకు బాగుండాలనే లక్ష్యంగానే సాగుతాయి. గనుక నిత్యము స్పర్శించబడుతున్న కోణమునే మరలా స్పర్శించకుండా బోధ జాగ్రత్త అనే ఒక మాట ఈ పూట మనం తీసుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే నా మాట వినండి, ఇది తింటే చచ్చిపోతావు అనేది ఖచ్చితమైన బోధ. ఏమవ్వదు అనేది అబద్ధ బోధ. కానీ చెవికి సౌకర్యంగా ఉండే మాట ఏంటి? మరేం పర్లేదు, ఏం కాదు అన్నమాట ఎవరికైనా మంచిగా అనిపిస్తుంది. ఏదన్నా ప్రమాదం వస్తుందనో, ఏదన్నా ఇబ్బంది వస్తుందనో మనం టెన్షన్ పడుతుంటే ఎవరైనా వచ్చి ఏం కాదులేమ్మా అంటే మనకు సంతోషం అనిపిస్తుంది. చచ్చిపోతావు అన్నమాట ఎవరికి ఇష్టంగా ఉండదు, కష్టంగానే అనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం? మనకు సౌకర్యంగా ఉండేదాన్ని ఇష్టపడదామా, కఠినంగా ఉండేదాన్ని ఇష్టపడదామా? ఆ పండు తింటే చచ్చిపోతావు అనే మాట ఏమంత హాయిగా ఉండకపోవచ్చును. ఏం కాదు, నీకేమవుతావు, పైగా దేవతలు అవుతారు, తెలితే అట్లా వస్తాయి అంటే ఎంతో ఆకర్షణీయంగా ఉంది. కానీ ఫలితం ఏంటి? ఆ కఠినమైన బోధలో ఉన్నంతసేపు మహిమలో ఉన్నారు. మీలో ఒకరిద్దరు కూడా ఆమె చెప్పకపోవడం నాకు ఆశ్చర్యంగా ఉంది. ఆ కఠినమైన బోధలో ఉన్నంతసేపు మహిమలో ఉన్నారు. పర్వాలేదులే అనే బోధలోకి వచ్చాక చచ్చిపోయారు. ఈ కఠినమైన బోధకి కొంచెం డైల్యూట్ చేసిన, రాజీ పడిపోయిన బోధకి ఎంత వ్యత్యాసం ఉందో మీరు ఆలోచించండి. తింటే చచ్చిపోతావు అన్న బోధలో ఉన్నంతసేపు బెమ్మానంగా బతుకున్నారు, మహిమలో. పర్లేదులే అన్న కాసేపటి చచ్చిపోయారు. ఏదుల నుంచి వెళ్ళగొట్టబడ్డారు, దేవునితో సహవాసం పోయింది, గచ్చపొదలు, ముండ్ల పొదలు, ప్రసవ వేదన, అసలు అష్ట దరిద్రాలు, పంచ మహాపాతకాలు, మానవ జీవితానికి దఖలపడ్డ దరిద్రం అంతా కూడా పర్లేదులే అనుకున్నాకే. దేవుని ప్రణాళిక ప్రకారం, దేవుని చిత్త ప్రకారం, దేవుని సమయంలో దేవుని వలన ఆశీర్వదింపబడే ఒక ఏర్పాటు యాకోబు కొరకు దేవుడు చేశాడు. అదంతా ఎట్ట జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, ఎత్తుకొచ్చి మానవ ప్రయత్నం మనం కూడా చేయాలి కదని చెప్పేసి పేరు మార్చి, వేషం మార్చి,
పాఠాలు చెప్పి ఎట్టకట్ట ఆశీర్వాదాలు లాగేసుకున్నాం అనుకున్న మరుక్షణం నుంచే అతని జీవితంలో తరం పట్టడం, శ్రమ, కష్టం, మరణం, అన్ని రకాల బాధలు వచ్చేసాయి. కమ్మగా వంటగదిలో అమ్మకి చేరిగ్గా ఉండి మంచి మంచి పదార్థాలు వండుకుని దశాగా బతికే లైఫ్, చీకుచింతలేని లైఫ్, అడుగు పట్టుకొని పారిపోయి పాలేరుగా మారిపోయి నిద్రలేని సంవత్సరాలు గడిపి ఏంటి శాపకరమైన పరిస్థితి అని అడిగితే ఆశీర్వాదం కొట్టేశాక వచ్చిన దరిద్రం అది. నేను ఆశీర్వదింపబడ్డాను అన్న మరుక్షణం నుంచి నిద్రలేదు మనిషికి. అసలు బ్రతుకుతాను అన్న ధైర్యం లేదు. ఎంత కష్టపడ్డా లాభం లేదు. కనీసం కష్టానికి తగిన వేతనం లేదు. పైపెచ్చు మోసం, నిద్రలేని రాత్రులు. దాని పేరు ఆశీర్వాదం అంటే అట్లుంటుంది ఆశీర్వాదం. అంచేత నేను మాట చెప్పనివ్వండి, వాట్ యు ఫీల్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, వాట్ హీ సెడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యు గాట్ మై పాయింట్? వాట్ యు ఫీల్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, వాట్ హీ సెడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నీకేమనిపించుచున్నోది అన్నది ఎప్పటికీ ముఖ్యం కాదు, ఆయన ఏం చెప్పాడు అన్నదే ముఖ్యం. అంచేత బోధ అనే దాని మీద దృష్టి పెట్టాల్సి వస్తుంది. మనం ఏం ఫీల్ అయ్యామో బైబిల్ చదువుతుంటే భలే ఉంది కదా అని చెప్పకూడదు. ఏం చెప్పమని నీకు చెప్పాడో అది చెప్పాలి. ఇబ్బంది అక్కడ వస్తుంది. 12 మంది వేగులు వారిగా పంపితే అందులో 10 మంది ఓరు బాబు చచ్చిపోతాం, అక్కడ చాలా డేంజర్ రా బాబు ఇంకేం లేదు, అసలు తిని పడేస్తారు మనల్ని అన్నారు. ఒక 2 మాత్రం ఏం పర్లేదు మనం వెళ్తామన్నారు. 10 మంది చెప్పిన అబద్ధమే జనాలకి ఎక్కువ అనిపించింది. అందుకని వాళ్ళు వాగ్దాన దేశానికి వెళ్ళే అద్భుతమైన అవకాశాన్ని చేజార్చుకున్న దౌర్భాగ్యం తగలపడింది. పదే మీ దృష్టికి తీసుకొస్తున్న విషయం ఏమిటంటే తప్పుడు సమాచారం, అబద్ధ బోధ వలనే జనులు నశించిపోయారు. మరి నూతన నిబంధన సంఘములో కడవరి కాలములో కూడా జనాలు మన చేతికి అప్పగించబడ్డ సంఘాన్ని నశింపచేసిన బోధే, రక్షించుకున్న బోధే. నీ బోధ ద్వారానే వారిని నాశనం చేసేసే ప్రమాదం ఉంది, రక్షించుకునే అవకాశం ఉంది. కాబట్టి మన చేతికి దేవుడు అప్పగించిన వారిని రక్షించుకునే ఒక బోధ మనకు కావాలి. ఒక సూటి ప్రశ్న మిమ్మల్ని అడగనివ్వండి, నీ బోధ ఏది? నీ బోధ ఏది? నిన్ను గురించి, నీ బోధన గురించి జాగ్రత్త అంటాడు కదా. ఏది నీ బోధ? నాది పెంతెకోస్తు బోధ, నాది సిఎస్ఐ బోధ, నాది బ్యాప్టిస్ట్ బోధ, నాది హెబ్రోను బోధ, నాది క్రీస్తు సంఘం బోధ, నాది అడ్వెంటిస్ట్ బోధ, ఇది చాలేదని నాది బ్రెనహాం బోధ, నాది మార్మోను బోధ. ఇన్నున్నాయి నాయన. అందుచేతనే నేను మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను, నీ బోధ ఏది అనే ప్రశ్నకు నీ దగ్గర ఒక యథార్థమైన జవాబు ఉండాలి. పూట అంశం ఏదైనా, విషయం ఏదైనా, సర్వకాల సర్వావస్థలలో మనకున్న ఉండాల్సిన ఏకైక మాదిరి మన ప్రభువైన యేసుక్రీస్తు. ఏ విషయమైనా, అది ఏ పాయింట్ అయినా, మనకు ఉండాల్సిన ఏకైక మాదిరి యేసయ్య. కనుక నీ బోధ ఏది? రక్షించుకునే బోధ, చంపేసే బోధ, కఠినంగా ఉన్న బోధ, తీయగా ఉన్న బోధ, హెచ్చరిక చేస్తున్న బోధ, ఏమారుస్తున్న బోధ, వినువారికి రక్షణ కలిగించు బోధ, లేకపోతే ఉప్పొంగజేసే బోధ, నిత్య మహిమకు పెంచే బోధ, లేక ఆనందం కలిగించే జ్ఞానాన్ని పంచే బోధ. నీ బోధ ఏంటి? ఈ అత్యవసరమైనటువంటి ప్రశ్న జవాబులు చెప్పగలిగిన స్థాయిలో మనందరికీ ఉండాలి. ఇప్పుడు అన్ని విషయాల్లో మన మాదిరి ఎవరు అనుకున్నాము?
కాబట్టి యేసయ్య బోధ ఏమిటి? ఒక 2 వచనాలు బైబిల్లో మనం చదువుదాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 49వ వచనం చదువుతాం. ఇది ఎవరు చెప్పారు సార్ ఈ మాట? అమ్మా చెప్పండి. స్వయంగా యేసు చెప్పాడు. ఎందుకంటే శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు, ఉద్దండ పిండ బోధకులందరూ కూడా వచ్చి ఏం మాట్లాడుతున్నావయ్యా, ఏం నువ్వు చెప్పేది ఏంటి, మేము ఫస్ట్ నుంచి విన్నది ఏంటి, మేము పాటించేది ఏంటి, ఇప్పుడు నువ్వు చెప్పేది ఏంటి, ఏం అర్థం పర్థం లేకుండా మాట్లాడుతావు, కొత్త కొత్త బోధలు చేస్తావు నువ్వు అని యేసు ప్రభువు వారికి అడ్డం తిరిగారు. వాళ్ళ బోధ మీద ఎంత పట్టుందంటే, ఒకడు స్వస్థపడి మంచం ఎత్తుకున్నాడంటే నెత్తి మీదకి. అరే, కాళ్ళు చేతులు లేనివాడు 38 ఏండ్లుగా పడినవాడు ఎలా నడుస్తున్నాడు, మంచం ఎలా మోస్తున్నాడు, ఎంత అద్భుతం కదా అన్న ఆలోచన కూడా రానియకుండా, ఇది శనివారం కదా, మంచం ఎత్తకూడదు కదన్న పాయింట్ మీద చంపేతకు రెడీ అయిపోయారు వాళ్ళు. ఇది విశ్రాంతి దినము కదా, నీ పరుపు ఎత్తుకున్న తగదే ఉంది కదా పెట్టు. ఊరు అసలు శనివారం మీద మంగళవారం మీద నాకేం తెలిసినా 38 ఏళ్ళు బట్టి మంచాన్ని పడున్నాను. ఈ సోకాలు శనివారం పూట ఒక్కటి రాలేదు అప్పుడు నా దగ్గరికి. ఇన్నేళ్ళు సావు బతుకులు ఉంటే ఆయన ఎవరో మహానుభావుడు, ఆయన యేసు ప్రభువుని కూడా తెలియదు అడిగప్పటికి. ఎవరో మహానుభావుడు వచ్చి నన్ను స్వస్థపరిచి నీ పరుపెత్తుకుని నడవమన్నాడు. నన్ను బాగు చేసిన మాట వింటాను కానీ మీ మతం నాకు వద్దురని ఆడడ్డం తిరిగాడు. పోనీ రేపు ఎత్తుకుంది కానీ లేరా ఇవాళకి దించిన అంటాడు ఆడు. వాళ్ళ ప్రాబ్లం వల్ల ఆడు మంచం మోయటం కాదు, శనివారం మోయటం. అది విశ్రాంతినం, బరుపు ఎత్తుకున్న తగదే. నీకు నచ్చిన ఫోటోలు తీసుకెళ్ళి పడుకుని బరువు పద్దాకిదే పని మేడం. తనివి తీరా నీకు మంచివాడిని పెట్టేవారు డ్యూటీలో. అసలు నమ్మకంగా చేస్తున్నాడు, అసలు ఎంత బుద్ధిమంతుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, శనివారం పూట ఆకలేసి పొయ్యి కిందకి ఏమీ లేక 2 పొరలు ఏరుకొచ్చాడు ఒకడు. చూశారు, మోషే గారికి చెప్పారు, అయ్యాడు పొరలు వెళ్తున్నారంటే తీసేయడం అన్నాడు. ఎరా అంటే అవును అన్నాడు. ఈ ఆకలి తట్టుకోలేకపోయినా 2 చిన్న పొలలు తెచ్చానంటే ఏదైనా బరువు మోసేవంటే మోసేవారు. రాళ్ళతో కూడా చంపించారండి. అది ఇంకేదో పాపం ఆకలికి తట్టుకోలేక యాక్చువల్గా ఏంటంటే శుక్రవారం పొట్ట తెచ్చి రెడీ పెట్టుకోవాలా. వాడు సిద్ధపాటు ఏ రకం కదా, అప్పటికప్పుడు రొడ్డేక రకం వాడు చచ్చిపోయాడు. బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వాక్యంలో ధర్మశాస్త్రంలో అంత పట్టు ఉంటుంది, వాళ్ళకి అంత పట్టింపు ఉంటుంది. నువ్వేం మాట్లాడుతున్నావు అయ్యా, నువ్వు చెప్పేది అసలు అర్థం పర్థం ఉందా, ఏం మేము విన్నది ఏంటి, పాటించి నువ్వు చెప్పేదేంటి అని వాళ్ళు ఉగ్రులైపోతే, యేసు దానికి ప్రత్యుత్తరంగా చెప్పిన మాట ఏముంటది? ఓరు బాబు, ఎన్ని నా మాటలు కాదురా బాబు, అసలు నాకు సంబంధం లేదు. ఇది ఏ మాటలు చెప్పవలనని ఆయన అనగా నా తండ్రి ఆజ్ఞాపించాడో అయ్యే చెబుతున్నాను, నాకు సంబంధం లేదన్నాడు. నీ బోధ గురించి రేపొద్దున ఎవడైనా ఏంట్రా నువ్వు చెప్పేదంటే అద్దము నీకు ఉండాలిగా. ఎవడైనా రేపొద్దు నిన్ను అదే మాట అంటే నీకు అద్దము ఉండాలిగా. నా మాట కాదు, ఇది నా తెలివి కాదు, నా జ్ఞానం కాదు, మా మతం కాదు, డినామినేషన్ కాదు, సిద్ధాంతం కాదు, ప్రభువు చెప్పిన మాట చెప్తున్నాను అనే పట్టు ఉండాలిగా మన దగ్గర. మరంటే మరి కుటుంబంలో పరిస్థితులు మెట్టాలి చెప్పానండి, జోబులో డబ్బులు లేకుండా చెప్పానండి, ఇంకా అధిక ధనవంతున్నై పోలకుండా చెప్పానండి, పేరు ప్రఖ్యాతుల కోసం చెప్పానండి అని నీళ్లు నమిలే దరిద్రం తగలబెడితే ఇక్కడే అటు సత్య తీర్పులో ఆయన ముందు ఏమి నిలబడి చెప్తావు? అందుకనే దేవుని వాక్యంలో ఒక హెచ్చరికలా దీన్ని మనం తీసుకుంది. నీ బోధ ఏంటి అసలు? స్వయంగా యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు, మరి మాటలు నాయి కాదురా బాబు, అసలు నాకు సంబంధం లేదు, నేను ప్రిపేర్ అయింది, ప్లాన్ చేసింది కాదు ఇది. ఏ మాటలు చెప్పమని నా తండ్రి ఆజ్ఞాపించాడో అయ్యే చెప్తున్నాను అన్నాడండి. అంటే యేసు చెప్పినవన్నీ తండ్రి ఆజ్ఞలు అనండి. ఆమె లేవి కుమారులట తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్ని తెచ్చేశారంట.
అగ్గి తీర్చని వాళ్ళ ప్రసంగం కుమ్మేశాను. నిజమే. అది ఆజ్ఞాపించిన అజ్ఞానా వేరొక అజ్ఞ? బాగుంటుందని, సందర్భాన్ని గిట్టుబాటు అయిద్దని, కొంచెం చేపు కలిసి వస్తుందని, ఎట్టయితేనే గల్లా పెట్టి నిండుద్దని, ఎట్టయితేనే కొంచెం ఆస్తులు పెంచుకోవచ్చని, ఎట్టయితే మనోళ్ళందరూ మనకు కలుగుతారని ఏ ప్లాన్ మీద చెప్పావు? దేవుని వాక్యం తేటగా నీతో మాట్లాడుతుంది ఈ పూట. నేను చెప్పే ప్రతి మాట తండ్రి నాకు ఆజ్ఞాపించిందే, సొంతంగా ఏం చెప్పట్లేదు అన్నాడు. నాకు నేర్పినట్టు, తండ్రి నాకు నేర్పినట్లు. ఆ పదం పట్టుకోండి. ఈ సంగతులు నేను మాటలాడుచున్నాను. అంతేనా? అంటే నేను మాటలాడేవి నాకు తండ్రి నేర్పాడు. ఇందాకేమన్నాడు? తండ్రి నాకు ఆజ్ఞాపించాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? అంటే దేవుని బిడ్డలారా, ఈ బోధ వినండి, 2 పదాలు. ఈ బోధ మనము పొందాలి, 2 మనము నేర్చుకోవాలి. ఈ 2 పదాలు సరిగ్గా మనకు వంట పట్టాలి. ఈ ఆజ్ఞలు మనము పొందాలి, ఈ బోధ మనము నేర్చుకోవాలి. ఇది స్వయంగా యేసుక్రీస్తు ప్రభు వారి అనుభవం ఇచ్చిన సాక్ష్యం ఇది. నువ్వు నేనేదో ప్లాన్ చేసుకోవడానికి, మరి మేమందరం కూడా థియాలజియన్స్ అందరం కూర్చొని ఆలోచించి, మరి కొంత కోర్సు మేము ఫైనల్ చేసామండి, కొంత కరికులం అంతా మేము ప్రిపేర్ చేసామండి, ఇదంతా కూడా మనం చెప్తే బాగుంటుందండి. బాగానే ఉంటుంది. అది ఆయన ఆజ్ఞాపించిందో కాదో చూసుకోవాలి కదా. యేసుక్రీస్తు ప్రభు అంటాడు, నా తండ్రి ఆజ్ఞాపించిందే నేను చెప్పానని, నా తండ్రి నాకు నేర్పించిందే మాట్లాడాను అని. గుండె మీద చేపెట్టుకొని చెప్పండి అయ్యగారులందరూ, నాకు ఇయ్యబడిన ఉపదేశమే, నాకు నేర్పించబడ్డ ఉపదేశమే నేను చెబుతున్నాను అనే ఒప్పుకోలు నీ దగ్గర ఉంటుందా? నేను మీ దృష్టికి తెస్తున్న అంశం ఒక్కటే, నిన్ను గూర్చి, నీ బోధన గురించి జాగ్రత్త అన్నాడు కదా. యేసు ప్రభువుని అడిగితేనేమో నాకు ఆజ్ఞాపించిందే చెప్పానన్నాడు, నాకు నేర్పించిందే చెప్పానన్నాడు. నేను మాట్లాడేదల్లా ఆయన నేర్పించింది నేను మాట్లాడాను అన్నాడు. సో ఆజ్ఞను పొంది ఉపదేశం నేర్చుకుని చెప్పారు కనుక మనం చెప్పే బోధ మనము పొందుకున్నదై ఉండాలి, మనము నేర్చుకున్నదై ఉండాలి అని ఒక 2 మాటలు మీ దృష్టికి తెచ్చాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు యేసు ప్రభువు వారు చెప్పే బోధ ఏమిటంట? తండ్రి బోధ అనండి. ఆమేన్. ఆయన ఏది ఆజ్ఞాపించాడో అదే, ఆయన ఏది నేర్పించాడో అదే చెప్పాడు. మరి యేసు ప్రభు వారు ఆ బోధన ఎవరికి ఇచ్చాడు? మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు. నేను ఏ ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించుతున్నో వాటినే గైకొనమని మీ జనాలకి చెప్పండి పోయి అన్నాడు. ఎవరితో? స్తోత్రం చెప్పరే. ఈ సంవత్సరం నీకు ఎక్కువ డబ్బులు వస్తాయి అన్న మాట చెప్తే ఇప్పటికి ఆమేన్ హల్లెలూయా అని అప్పట్లో కొట్టిపారేదిరా. మంచి ఆలోచన మీ దృష్టికి తెస్తా ఉన్నాను. నేను ఏ ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించుతున్నా మీరు ఆ జనాలకి మళ్ళీ పోయి వాటిని ఆజ్ఞాపించండి, బోధించండి అన్నాడు. అంటే యేసు ప్రభు వారు తన శిష్యులకు లేదా అపోస్తలులు అని తానే పేరు పెట్టిన తన శిష్యులకు ఏం చెప్పారు? నేను ఏమి ఆజ్ఞాపించానో అయ్యే చెప్పండి పోయి మీరని చెప్పాడు. బాగా వినండి. మరి యేసు ప్రభు ఏమి ఆజ్ఞాపించాడు? తండ్రి తనకేమి ఆజ్ఞాపించాడో అదే. ఆయన నాకు ఆజ్ఞాపించిన వాటిని మీకు చెప్పాను, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని తీసుకుపోయి మీరు జనాలకి చెప్పండి. నేను ఏ ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించుతున్న వాటిని మీరు మరలా తీసుకెళ్ళి చెప్పండి అన్నాడు. ఇది అపోస్తలులకు ఆయన చెప్పాడు. కాబట్టి అపోస్తలుల బోధ అన్న మాట పుట్టింది. అపోస్తలుల 2వ అధ్యాయం 42వ వచనంలో అపోస్తలుల బోధ యందును ఎడతెక్కై ఉన్నారు అనే మాట అక్కడ పుట్టింది. మీరు ఇప్పుడు బాగా ఆలోచన చేయాల్సిన మాట ఏమిటంటే, జాగ్రత్తగా వినండి. వీరు అపోస్తలులు అని పేరు ఎవరు పెట్టారు? మంచిగా చెప్పండి. యేసయ్య పెట్టాడు. అపోస్తలిక చిహ్నములు, ముద్ర, గురుతులు నిరూపణ అయిన తర్వాత పెట్టాడా? ముందే పెట్టాడా? మాట్లాడండి మంచిగా. అట్లా నసుకుతారు ఎందుకండి బాబు? చెప్పండి.
అపోస్తలులు అనే పేరు వారు వాడబడ్డ తీరును బట్టి, సాధించిన కార్యాలను బట్టి, జరిగిన అద్భుతాలను బట్టి పెట్టబడిందా, లేకపోతే ముందే పెట్టబడిందా? ఆయన రాత్రంతా ప్రార్థన చేసి తెల్లవారి కొండ దిగి వచ్చి కొండవారిలో 12 మందిని పిలిచి వారికి అపోస్తలులు అని పేరు పెట్టెను. మత్తయి 10:1. వారు పిలువబడిన రోజే వారికి పెట్టిన పేరు. ఎందుకంటే అది పిలుపు గనుక. అనండి ఒకసారి గట్టిగా, అది వారి. ఎఫెసీ పత్రిక 5:13 ప్రకారం ఏమిటయి? పరిచర్య ధర్మాలు 5 రకాలుగా చెప్పారు. 1 అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపర్లు, బోధకులు లేదా ఉపదేశకులు. ఈ 5 పదవులు కాదు, 5 ఘనతలు కాదు, 5 రకాల పిలుపులు. కొందరిని అపోస్తలులుగా ఉండునట్లు పిలిచాడు, కొందరిని ప్రవక్తలుగా పిలిచాడు, కొందరిని సువార్తికులుగా పిలిచాడు, కొందరిని కాపరులుగా పిలిచాడు, కొందరిని బోధకులు లేదా ఉపదేశకులుగా పిలిచాడు. నీ పిలుపు ఏది అన్నది నిశ్చయం చేసుకొని సేవ చేసుకోమని పేతురు గారు మరి తన మొదటి పత్రికలో ఖచ్చితంగా హెచ్చరిక చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీవు అపోస్తలుడిగా పిలువబడ్డావా, కాపరిగా పిలువబడ్డావా, స్వార్థకుడిగా పిలువబడ్డావా, నీ పిలుపు ఏర్పాటు తెలుసుకొని మంచిగా నమ్మకంగా చేసుకో బాబు సేవ అని చెప్పాడు. ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీసులో ఉద్యోగం వచ్చింది, ఎక్కడ చేస్తున్నావు? రెవెన్యూ డిపార్ట్మెంట్. రెవెన్యూ డిపార్ట్మెంట్లో నీ జాబ్ ఏంటిది? నువ్వు క్లర్కా, లేకపోతే రెవెన్యూ ఇన్స్పెక్టర్వా, ఎంఆర్ఓ గారివేనా, లేకపోతే అటెండెంట్వా? నువ్వు ఎవరివి? డిపార్ట్మెంట్ అంతా రెవెన్యూ డిపార్ట్మెంటే, కానీ నీ జాబ్ ఏంటిది? నీకు అసలు వచ్చిన కాల్ లెటర్లో ఏమనుంది? యు నీడ్ టు వర్క్ అకార్డింగ్ టు యువర్ కాలింగ్ కదా. అన్ని దేవుని సేవే. ఈ దేవుని సేవలో నీ పని ఏమిటి? నీకు ఇచ్చిన పిలుపేంటి? దేనికోసం పిలిచారు నిన్ను జాబ్కి? ఈ అటెండెంట్ నేను గ్రీన్ పెన్ కొనుక్కున్నాను, పెడతాను సంతకం, ఏడగాల్సి తీసుకురా కాగితం అంటే అది అక్రమం, మోసం, నేరం, క్రైమ్ అయి కూర్చుంటుంది. నీ పిలుపేంటిది? కనుక ఈనాడు ఒక అపప్రథ, అపోస్తులుడా ఓసోసి నువ్వు అపోస్తులుడు వేటే అనే కిలోల కొద్దీ వెటకారంతో మాట్లాడి అద్భుతమైన ప్రసంగరత్నాలు కలరు. అది ఒక పిలుపు మాత్రమే, పదవి కాదు, హోదా కాదు, పెద్ద ఘనత కాదు. ఈ లోక సంబంధమైన ఆర్భాటం ఏది ఉండదని జ్ఞాపకం చేస్తున్నాను. చదువు లేని వారిని, ఎందుకు పనికిరాని వారిని, ఏ యోగ్యత లేని వారిని ఈ పని చేయటకని పిలిచాడు. ఆయన ఇష్టమండి. పిలిచిన పిలుపుకు తగినట్టుగా బతకాలన్నది నెక్స్ట్. అసలు పిలుస్తాం ఆయన ఇష్టం కదా. ఎలాంటి ఎలాంటి పనికి ఎందుకు పిలిచావని ఆయన అడిగేవాడు ఎవడు సార్? అసలు నా సొమ్ము నా ఇష్టం రా పంచుకుంటానని చెప్పాడు మత్తయి 20:20లో. నీకు అర్హతకి యోగ్యతకి మించి ఇచ్చానా లేదా, నీకెందుకు ఆ గొడవని అడిగాడు కూడా. అంచేత ఈ అపోస్తలులకు ఈ బోధ అప్పగించారు అనే మాటని యూదా పత్రిక 3వ వాక్యంలో మనం చూస్తాం. ఆ వచనం చాలా ఇంపార్టెంట్ కూడా. దయతో 2 విషయాల కోసం మనం చదవాలి ఆ వచనాన్ని. యూదా పత్రిక 3వ వచనం. ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలెనని విశేషాశక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచున్నాను. ఈ మాట దయతో గమనించండి. పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధ అనండి. చెప్పాలి మంచిగా మాట. అది అప్పగింపబడింది. ఒక బాధ్యతగా, ఒక ఇంటికి తాళం చేయించినట్లుగా, ఒక కీలకమైనటువంటి బాధ్యతను నమ్మకం వ్యక్తుల్ని చూసి నాన్న ఇది మీరు చూసుకోండి అని ఇచ్చినట్టుగా ఆ అపోస్తలుల గట ఏమిచ్చారట? ఈ బోధను వాళ్ళకి అప్పగించాడంట. హల్లెలూయా. వాళ్ళని నమ్మి వాళ్ళ మీద ఆశ పెట్టుకొని వాళ్ళకి ఈ బోధన అప్పగించాడు. నాన్న తండ్రి వలన పొందుకున్నాను ఇది ఆయన నాకు నేర్పించాడయ్యా, నమ్మకంగా మీ చేతిలో పెడుతున్నాను బాబు
అని ఒక ఆస్తిని అప్పగించినట్లుగా ఓ బాధ్యతగా అపోస్తలుల బోధని అప్పగించాడు అనండి. ఈ అప్పగించాడు అనే మాటతో పాటు ఇంకో ఖరీదైన మాట ఉంది, ఒక్కసారి అప్పగించాడు అనండి. అంటే ఆయా కాలాల్లో ఆయా పరిస్థితులలో పరిచర్య సాగుతూ ఉండగా ఆయన వారికి కొంచెం కొంచెం బయలుపరచలేదు. అంటే అపోస్తలుల బోధకు ముందు, అపోస్తలుల బోధకు తర్వాత బయలుపరిచిన చేర్చిన విషయాలు ఉండవు. ఇది సీరియస్గా తీసుకోవాలి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక్కసారి అప్పగించాడు. ఆ తర్వాత అపోస్తలుల బోధకు అదనంగా ప్రభు నాకు ఇది బయలుపరిచాడు. అక్కడ చెప్పలేదు కానీ దేవుడు నాకు ఇలా చూపించాడు అని చెప్పేవన్నీ అబద్ధాలు, అబద్ధ బోధలు. ఎందుకంటే వాక్యం చెప్తుంది అది ఒక్కసారి అప్పగించేసి, వన్స్ ఫర్ ఆల్. దఫాలుగా ఆ సమయాల్లో కాలాల్లో దేవుడు బయలుపరచలేదు. ఆ రోజు 12 మందికి చెప్పడం మర్చిపోయింది. అరే ఎట్రా ఇంకో 2 పాయింట్లు ఉండిపోయినాయి అని ఎవడికి చెప్పలేదంట. ఆయన ఒక్కసారి అప్పగించేశాడంట. ఆమేన్. అందుకు కాబట్టే పౌలు గారు నేర్పరిన శిల్పకారుని వలె పునాదును వేశాను, వేయబడిన తప్ప వేరొక పునాది ఎవడు వేయకూడదని అంత స్ట్రాంగ్గా చెప్తా. కారణం ఏంటి? ఈ పున మీద కట్టుకో, నీ టాలెంట్ ఉపయోగించుకో, కష్టపడు, నిపుణంగా అందంగా మంచిగా కట్టుకో, 10 అంతస్తులు కట్టుకో, ఎవరొద్దన్నారు, కానీ ఇదే పునాది అని అంత ఘంటాపథంగా పౌలు గారు చెప్పడానికి కారణం దట్స్ వన్స్ ఫర్ ఆల్ ఇంట్రెస్టెడ్ టీచింగ్. ఒక్కసారి అప్పగించబడ్డ బోధ. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు గారికి ఎక్కడదా బోధ? తండ్రి ఆజ్ఞాపించింది, తండ్రి నేర్పించింది. మీరు పదాలు మర్చిపోతే మరి కుదరదక. 1కి 10 సార్లు చెప్తుంటే పిచ్చోళ్ళలాగా మీరేమో బేబత్సం ఎక్కడో గాల్లో చూడబడినట్టుగా ఏదో ఒక పదం పట్టుకెళ్ళాడు తెలగా అవుద్ది. చెప్పండి. తండ్రి తండ్రి యేసు ప్రభు వారు ఏం చేశారు? నెక్స్ట్ అపోస్తలులు అని తానే పేరు పెట్టిన శిష్యులకి ఒక్కసారే అప్పగించేశాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆమేన్, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలది అపోస్తలులకు ఒక్కసారే అప్పగించబడ్డ బోధ కనుక ఇందులోంచి మినహాయింపులు కానీ చేర్పులు కానీ ఉండవు. అంటే 2000 సంవత్సరాల క్రితం కదండి. మరి రాజును బట్టి, ఆ పరిస్థితిని బట్టి మరి కొన్ని ఈ వ్యవహారాలు తెలిసి ఉండ కనుక ఇది మేము అక్కర్లేదు, వద్దు. అన్ని కాలములకు సరిపడా దేవుడు మాట్లాడాడు. నువ్వు కొత్తగా కాలాన్ని బట్టి మార్చాల్సిందేమి ఇందులో లేదు. ఆ ప్రాచీన కాలంలో 2000 సంవత్సరాల క్రితం అనాగరికంగా ఎక్కువ మంది బతికిన కాలంలో కూడా ఒక వ్యక్తి పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మారు మనసు కావాలి, తిరిగి జన్మించాలి. ఈ చెడిపోయిన పాపిష్టికాలను కూడా అదే. అప్పుడైనా బాప్తిసం పొందాలి, అప్పుడైనా ఆత్మతో నింపబడాలి. ఇప్పుడైనా నువ్వు కొత్తగా ఇందులో ఏదో కొత్తరించేయడానికి అంటించేయడానికి ఉండదు. ఆది అపోస్తలుల బోధ అనగా స్వయంగా యేసు ఆజ్ఞాపించింది, యేసు నేర్పించింది, ఒక్కసారి అప్పగించేశాడు. దఫాలుగా ఆయా కాలాల్లో ఇక నువ్వు బయలుపరచబడుతూ దానికి జత చేయబడుతున్నది ఏది లేదు, ఉండదు. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ విషయాలు ఎందుకు ఇంతగా చెప్పాల్సి వస్తుందంటే నేటి తరం దైవజనులు, అందరికి వందనాలు, సూపర్ తరం. నేటి తరం దైవజనులు ఏమంటున్నారంటే ఆడిబుడితో బోధ మేము చెప్పటం ఏంటి, అసలు ఒకరి దగ్గర నేర్చుకొని మేము రోడ్డు ఎక్కడం ఏంటి, దేవుడు మమ్మల్ని పిలిచాడు, దేవుడే మాకు బయలుపరిచాడు, దేవుడు ఇలా చేయమన్నాడు, అందుకే మేము చేస్తున్నాం. నీకు దేవునితో అంత సన్నిహిత సంబంధం ఉండడం చాలా సంతోషకరం, మేము ఆనందిస్తున్నాం, చాలా మంచి మాట. అసలు నిజానికి ఒక వ్యక్తి దేవునితో అలాంటి అనుబంధాన్ని కలిగి ఉండాలి, చాలా గొప్ప మాట. దేవుని స్వరం విని, దేవుని నడిపింపును ఎరిగి, దేవుని మాట మేరకు సేవ చేయటం అనేది గొప్ప సంతోషకరం. కానీ దేవుడు అప్పుడో మాట ఇప్పుడో మాట మాట్లాడతాడని నువ్వు మాట్లాడుతున్నావు చూడు, అది దరిద్రం. మీకు అట్ట చెప్పాడేమో, నాకు ఇట్టగా చెప్పాడు. ఏం పేరు రా దేవుడి పేరు?
అంటే ఇటు చెప్తాడు యేసు అని. అదే పౌలు గారిని అడుగుతాడు, అతడు వేరొక యేసు అని పౌలు గారు చెప్పాడు. చెప్పలేదా? వేరొక యేసు, వేరొక ఆత్మ. అందుకనే పౌలు గారు పర్టికులర్గా నేను సిలువ వేయబడిన యేసునే అంటాడు. చాలా మంది ఉన్నారా బాబు యేసులు, ఎవడు పడతాడు పేరెట్టేసుకున్నందుకు యేసు. మొన్న ఫోన్ చేశాడు, నేను యేసు బాబుని మాట్లాడుతాను అన్నాడు. నేను చెప్పులు వేసుకున్నాను, పర్లేదా అయిపోయినా అని అడిగా. సడన్గా ఒక ఆయన ఫోన్ చేసి, హలో ఎవరు అంటే, నేను యేసు బాబుని మాట్లాడుతున్నాను. నా జన్మ ధన్యమైపోయింది. పేరు పెట్టుకున్నందుకు ఒకడు యేసు బాబాయే. ఏమండి, దయ్యం బట్టి ఒక నేనే యేసు అనే కృపావరాలతో వాడబడి కన్ను నెత్తికెక్కి కొవ్వు బట్టి అసలు యేసు బాబు లేడు, అసలు నేనే దేవుణ్ణి ఇంకొకటి మారే. బాబు గోగినేని అనే ఒక మేధావి టీవీలో మాట్లాడుతూ, యేసు అనేది పెద్ద విశేషమే కాదు, ఆ పేర్లు ఆ కాలంలో బోల్డ్ మందికి ఉన్నాయి, పెద్దదో మీరు విచిత్రంగా భావిస్తున్నారంటూ వారి మాట. నిజమే, ఆ పేరు బోల్డ్ మందికి ఉన్నాయి, కరెక్టే. గాంధీ అనే పేరు కూడా దేశంలో బోల్డ్ మందికి ఉంది. మరి ఎప్పుడు ఫోటో కరెన్సీ మీదకి రాదే? ఆడెవడో నాకు ఫోన్ చేసినప్పుడు కూడా సేమ్ ఇదే, బాబు ఎవరు మాట్లాడుతున్నారు? నేను రాజును మాట్లాడుతున్నాను. ఎవడికి రా నువ్వు రాజువి? అబ్బా అలా కాదన్నా, నా పేరే రాజు అంటాడు వాడు. నేనేమంటున్నానంటే దేవుని బిడ్డలారా, ఇట్ట వేరొక యేసులు బోల్డు మంది ఉన్నాడు, ఆడెవడో వీడితో మాట్లాడాడు. అందుకనే పౌలు సిలువ వేయబడ్డ యేసును మాత్రమే, తండ్రి చేత పంపబడి లోక పాపాన్ని తీసివేయడానికి సిలువను ప్రజాన్న మోసే శరీరంలో ప్రతి అవయవాన్ని గాయపరుచుకుని ఆఖరి రక్తబొట్టు వరకు కాచి ప్రాణం పెట్టి సమాధుల్లోకి వెళ్ళి మరణ వేదనలు భరించి చావును చంపి సజీవుడిగా తిరిగి లేచాడే ఆ యేసు మాకు చెప్పాడు. నీకు చెప్పినాడు ఎవడో మరి? అది పౌలు గారు అన్నమాట.